మొన్న మా మిత్రుడు ఒకడు ఫోన్ చేసి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిద్ర పట్టట్లేదు, చిన్న శబ్దానికి చాలా అసహనంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రతి పని మీద ఇంట్రెస్ట్ కలగట్లేదు, చిరాగ్గా ఉంటుందని చెప్పాడు. అయితే వాటిలో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు చిన్న మార్పులు వచ్చినాయన్నమాట. అదే మెగ్నీషియం తగ్గింది, అన్నీ బాగున్నాయి. కానీ సో దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి? నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య, సంజీవిని కేరళ హాస్పిటల్, భీమవరం. సరాసరి మెగ్నీషియం అనేది మన బాడీలో అన్ని యొక్క జీవక్రియలు వేగవంతంగా పనిచేయడానికి, సరిగ్గా పనిచేయడానికి ముఖ్యంగా ఉపయోగపడేటువంటి మెగ్నీషియం అనమాట. ఈ మెగ్నీషియం అనేది దేనిలో దొరుకుతుంది అంటే ఆకుకూరలు, పాలకూర, చుక్కకూర ఇలాంటి ఆకుకూరల్లోను, గింజల్లోను, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్లోను ఎక్కువగా ఇది మెగ్నీషియం అనేది దొరుకుతుంది. మెగ్నీషియం అనేది పంకిన్ సీడ్స్లో బాగా ఎక్కువగా దొరుకుతుంది. రాత్రి పడుకునేటప్పుడు పాలతో పాటు పంకిన్ సీడ్స్ కనుక కలిపి తీసుకున్న, లేదా డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసి దానిలో కలిపి తీసుకున్నట్లయితే ఈ మెగ్నీషియం అనేది రెక్టిఫై అయ్యి ప్రతి వర్క్ మీద ఇంట్రెస్ట్ రావడము, నీరసము, అలసట లేకుండా, కాళ్ళు చేతులు వనకుండా, అధికంగా చెమటపట్టి అసహనం గురవకుండా ఉండడానికి ఈ మెగ్నీషియం అనేది అత్యద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొంచెంసేపు ఎండలో కూడా ఉన్నట్లయితే ఈ మెగ్నీషియం అనేది బ్లడ్ లోపల త్వరగా చచ్చుకొని పోయి పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మంచి వ్యాయామము, ఎండలో నడవటము, మంచి ఆహార పదార్థాలు తీసుకుంటే కనుక ఈ మెగ్నీషియం లోపం అనేది పూర్తిగా నివారించవచ్చు. థ్యాంక్ యూ.